అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డు రజాక్ ఫంక్షన్ హాల్ దగ్గర సూర్య సాయి అనాథాశ్రమంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బార్ అసోసియేషన్స్ అడ్వకేట్ గురుప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా అనాథాశ్రమంని ప్రారంభించారు. ట్రస్ట్ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రామిరెడ్డి, సుజాత, నాగరాజు, సూర్యనారాయణ, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుమారు 30% ఆఫ్ ది పాపులేషన్ ఈరోజు దయనీయమైన పరిస్థితిలో బిలో పావర్టీ లైన్లో ఉండడం మనం చూస్తున్నాం. అదేవిధంగా టెక్నాలజీ పెరిగి అనేక మంది యువకులు విదేశాల్లో పోవడం, తల్లిదండ్రులను ఒంటరిగా చేయడం, తర్వాత అనేక మంది తల్లిదండ్రులను చిల్డ్రన్ డిస్కార్డ్ చేయడము ముఖ్యంగా ఈ వ్యవస్థలో చాలా బాధాకరమైన వ్యవస్థగా మనము రూపాంతరం చేస్తున్నాం. సైంటిఫిక్గా కూడా ఇది ప్రూవ్ అయింది. ఒంటరితనం అనేది రోగంతో సమానము. ఒంటరితనంతో ముసలి వాళ్ళు వారికి పలకరించేవారు లేక వాళ్ళు ఆల్మోస్ట్ గృహ నిర్బంధంలో ఉండి వారి ఆయుష్ ప్రమాణం తగ్గిపోయి అనేకమైన రోగాలకు గురి కావడం జరుగుతుంది. ఈ దేశంలో ఈ పక్కన ఉండేవాడు మనల్ని మరణిస్తాం, వాళ్ళ కష్టసుష్టాల్లో పాలు పంచుకుందామనే దృక్పథం కూడా ఈ యొక్క యాంత్రిక యుగంలో తగ్గిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. వారిలో మానసిక వికాసం కలగజేయాలని వీలైతే మీ ఇంటి ముందర స్థలం ఉంది, ఫిజికల్గా కూడా వారికి నడిపించడము, చిన్నపాటి వ్యాయామాలు చేయడము, ఈ ప్రదేశంలోనే అది అట్లా ఏర్పాట్లు చేసి వారి జీవితము సుఖ సంతోషాలతో ప్రశాంతంగా కలిగేటట్లు మంచి వాతావరణం ఉంది ఇక్కడ. ఈ వాతావరణంలో వారిని అందరినీ కూడా ఆయురారోగ్యంతో జీవించడానికి మార్గాన్ని కలగజేస్తారని ఆశిస్తూ, నిజంగా ఈరోజు చాలా శుభదినము. ఇటువంటి వృద్ధాశ్రమాలు అనంతపురంలో ఇప్పటికే ఉన్నాయి, కానీ ఒక వినూత్న పద్ధతిలో కేవలం సేవాభావంతో సొంత డబ్బు వెచ్చించి ఒక పవిత్రమైన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోవడం నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఎంతోమంది ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ నెల బట్ ఆ ఇన్కమ్ని సమాజం కోసము మనం కూడా ఖర్చు పెట్టాలి, సమాజంలో మన వంతు పాత్ర చేయాలని ఆలోచన రావడమే ఒక గొప్ప విషయము. అటువంటి ఆలోచన వచ్చేందుకు సూర్యనారాయణ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి సూర్యనారాయణ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనసారా అభినందిస్తూ